నిన్న మనం కమ్యూనికేషన్, దాని ఇంపార్టెన్స్, స్కిల్స్, దాని గురించి మాట్లాడుతాం. కమ్యూనికేషన్ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మన భావాన్ని సరైన పద్ధతుల్లో సరైన పదాలతో అవతల వ్యక్తికి చేరవేయటం. మనం ఏ భావంతో అయితే, ఏ అర్థంతో అయితే మనం చెప్పామో అది అవతల వ్యక్తి కూడా అదే భావాన్ని అదే అర్థంతో దాన్ని అర్థం చేసుకోవటం. అది కమ్యూనికేషన్. మనం ఒకటి చెబితే వాళ్ళకి ఒకటి అర్థం అవ్వకూడదు, అట్లాగే వాళ్ళు ఒకటి అర్థం చేసుకునేది మనం మాట్లాడకూడదు. అందుకని కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. అది హ్యూమన్ రిలేషన్స్లో భార్యాభర్తల మధ్య కానీ, తల్లి బిడ్డలు, తండ్రి పేరెంట్స్కి చిల్డ్రన్ మధ్యలో కానీ, తల్లిదండ్రుల పిల్లలకి మధ్యలో కానీ, లేకపోతే చుట్టాలకి, పరికాలకి, ఫ్రెండ్స్కి, ఎవరైనా మనం ఒక సేల్స్ మార్కెటింగ్లోనే కాదు, ఇది నిత్య జీవన విధానంలో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఒకవేళ మనకు మనిషికి మనిషికి మధ్యలో కమ్యూనికేషన్ అనేది లేకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మనిషికి మనిషికి మధ్యలో ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ అనేది లేకపోతే, ఈ సంభాషణ అనేది లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ సాంఘిక జీవనము, సోషల్ లైఫ్ అనేది ఏదైతే ఉందో, ఈ సంఘ జీవనం ఏదైతే ఉందో అది అనేది ఉండనే ఉండదు. ఎప్పుడు అందరం మనం చెప్పేది అవతల వాడికి అర్థం కాకపోవటం, అవతల వాడు దాన్ని అపార్థం చేసుకోవటం ఏదైనా జరిగిందనుకోండి, అదేవిధంగా కంటిన్యూస్గా అందరి మధ్యలో ఉంటుంది. అందరి మధ్యలో ఉన్నప్పుడు ఎవరికి ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒక్కొక్కరు సంభాషించుకోరు, ఒకరికొకరు ఏమీ ఉండదు. సో దాని నుంచి ప్రతి వాళ్ళు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. అందుకని కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఎవరైనా కానివ్వండి, కస్టమర్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయర్ కావచ్చు, బాస్ కావచ్చు, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరి మధ్యలో అయినా సరే ఒకళ్ళు వ్యక్తిగతంగా ఒకళ్ళు విజయం సాధించాలి అంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎంత నచ్చని వాడు మాట్లాడుతున్నా మీటింగ్లు పెట్టినప్పుడు అందరం పొలమని వెళ్ళేసి మీటింగ్ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి ఆ కమ్యూనికేట్ చేసే ఎబిలిటీ, ఆ స్కిల్ ఏదైతే ఉందో అది మనకంటే ఎక్కువ అనమాట. అందుకని మనం వింటాం. సో కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఏ విధంగా చేయొచ్చు, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఏ విధంగా మనం సంభాషణ చేయొచ్చు అంటే రాతపూర్వకం కానీ, మాట్లాడటంతో కానీ, నెగోషియేటింగ్, బేరసారాలతో కానీ, ఈ విధంగా మనం చేయొచ్చు. ఈ మూడు మనకి జీవితంలో సక్సెస్ అవటానికి, విజయం చేయటానికి ఈ మూడు మనకి చాలా ముఖ్యమైనవి. సో ఈయన రాబర్ట్ మనం చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ని మనం స్కిల్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకుంటూ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవాళతో నాకు మాట్లాడటం వచ్చు, అవతల వ్యక్తి నేను చెప్పింది అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఇంత ఆగిపోతుంది, ఇది చాలు నాకు అంటుంది వీళ్ళు. మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషను, ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషను అన్నీ ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేసే పద్ధతులు మారిపోతాయి. ఇంతకుముందు ఎదురెదురుగుండా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం, అక్కడి నుంచి ఉత్తరాలు రాసుకునే వాళ్ళ దగ్గర నుంచి, ఫోన్ల దగ్గర నుంచి ఇప్పుడు కమ్యూనికేషన్ ఎదురుగుండా మన వీడియోలో మాట్లాడుకుంటున్న నుంచి విధంగా రకరకాలుగా కమ్యూనికేషన్ ఈ సంభాషణ పద్ధతులు, తర్వాత ఉపకరణాలు అన్నీ మారిపోయి. అందుకని చెప్పి మనం కంటిన్యూస్గా దీని మీద సంభాషణ, ఈ కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవడానికి కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండాలి. దానికి కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనం కోర్సులు అటెండ్ అవ్వటమో, లేకపోతే ఇట్లా మనం క్లాసులో మాట్లాడుకోవటమో, లేకపోతే మనకి ఏదో పుస్తకాలు కొనుక్కొని చదువుకోవటమో ఒకళ్ళం, ఈ విధంగా అనమాట. అది చేసుకున్నప్పుడే మనకి అది ముఖ్యం. మనకి ఈ జీవితం అనేది సాఫీగా జరుగుతుంది. ఈయన అలాగే చెప్తూ వాళ్ళ ఫాదర్, రిచ్ ఫాదర్ గురించి, ఆయన కష్టపడి పనిచేసింది, ఆయన అక్కడి నుంచి వాళ్ళ స్పెషలైజేషన్, అక్కడి నుంచి ఉద్యోగం పోవటం, తర్వాత మళ్ళీ ఆయన యూనియన్ లీడర్ అవ్వటం, దాంట్లో నుంచి ఈయన బయటికి రావటం, ఈ విధంగా వాళ్ళ రిచ్ ఫాదర్ గురించి చెప్తూ, తర్వాత రిచ్ ఫాదర్ గురించి చెప్తూ వీళ్ళు ఎంతున్న అన్ని మనం పూర్తిగా నేర్చుకోలేం కాబట్టి ఏదో కొంత ప్రతి విషయంలోనూ ఎంతో కొంత మనకి జ్ఞానాన్ని సంపాదించుకోవటం వల్ల మనము ఎన్నో మనం నేర్చుకోవటం అనేది చాలా అవసరం. ఎంతో కొంత అనేది ప్రతి విషయంలోనూ మనకు నాలెడ్జ్ ఉండటం చాలా అవసరం అనమాట.
సో మనకంటే తెలివి వాళ్ళతో మనం పనిచేస్తాం అనుకోండి, మనకంటే మన తెలివి వాళ్ళతో పనిచేస్తే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది, మనకి ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది. అట్లాగే ఆ వాళ్ళ యొక్క టెక్నిక్స్ ఏమున్నాయో మనకంటే తక్కువ తెలివిగా వాడితో పనిచేస్తే మన దగ్గర టెక్నిక్స్ వాడు నేర్చుకుంటాడు. అదే మనకంటే తెలివిగా వాళ్ళతో మనం పనిచేస్తే మనం వాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్స్ నేర్చుకొని మన స్కిల్, మన నాలెడ్జ్ని మనం పెంచుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకంటే తెలివిగల వాళ్ళందరినీ ఒక చోట చేర్చి, అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్టులో ప్రావీణ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట చేర్చి మనం పని చేయించుకోవటం అనేది, టీం కట్ చేసి పని చేయించుకోవటం అనేది ఇంకా గొప్ప విషయం అనమాట. సో దానికి ఇవన్నిటిని ఆ టీమ్గా చేయటం అనే దాన్ని వాళ్ళు సినర్జీ ఆఫ్ ప్రొఫెషనల్ స్పెషాలిటీస్, దాన్ని వీళ్ళందరినీ మనం ఒక సైంటిస్ట్ని, ఒక హెచ్ఆర్ హ్యూమన్ రిలేషన్స్ పర్సన్ని, ఒక అకౌంట్స్ ఆయన్ని, ఒక ఫైనాన్స్ ఆయన్ని, ఒక సేల్స్ ఆయన్ని, ఒక మార్కెటింగ్ ఆయన్ని, ఒక ఫ్లోర్ లీడర్ని, లేకపోతే ఒక ఫ్యాక్టరీ హెడ్ని, ఫ్యాక్టరీలో పనిచేసే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట చేర్చి వీళ్ళందరితో పని చేయించుకోవటం అనేదాన్ని మనం సినర్జీ ఆఫ్ ప్రొఫెషనల్ స్పెషాలిటీస్. వీళ్ళందరూ ఒక్కొక్క దాంట్లో ఒక నిష్ణాతులు, వాళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చి మనం పని చేయించుకుంటాం. అందుకని మనం వాళ్ళతో పాటు ఆ పని చేయించుకోవటం మనం దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేస్తాం. సినర్జీ ఆఫ్ ప్రొఫెషనల్ స్పెషాలిటీస్ అంటారు. సో ఈయన ఒక్కొక్క రోజు కొంతమందిని వాళ్ళ పాత స్కూల్ టీచర్స్ని కలుస్తుండే వాళ్ళు అందరూ కొంతమంది చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే వాళ్ళ ఒక ఫీల్డ్లోనే కాకుండా రకరకాల మిగిలిన ఫీల్డ్స్లో కూడా వాళ్ళు దాంట్లో కావాల్సిన నాలెడ్జ్ని సంపాదించుకొని ఆ ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత, అంటే ఆ స్కూల్ అనుకోండి, స్కూల్ టీచర్ అయితే 5 గంటలకు అయిపోద్ది కాబట్టి 5 గంటల తర్వాత వాళ్ళకున్న టైంని వేరే వ్యాపకాల్లో పెట్టి దాన్ని డబ్బులు సంపాదించుకోవడంతో మొదలుపెడతారు. నేను టీచర్ ప్రొఫెషన్, నా టీచింగ్ నా క్లాస్ అయిపోయింది 5ంటికి, నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, లేకపోతే నేను పేపర్ చదువుకుంటాను, ఇంకోటి చేస్తాను. ప్రొడక్టివ్గా ఏమీ చేయకుండా, ఏది పనికి వచ్చే పని చేయకుండా, ఏదో టీవీ చూసుకుంటున్నా, కాలక్షేపం చేసుకుంటున్నా, పక్కింటి వాళ్ళతో మాట్లాడుకుంటున్నా చేస్తే ఆ ప్రొఫెషన్ యొక్క ఇంపార్టెన్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి. అందుకని అది చెప్తూ ఈ ప్రతిదానికి స్పెషలైజ్డ్ స్కిల్ ఉండాలి, అన్నింటిలో నేర్చుకొని ఉండాలి అంటూ, అన్నిటికంటే ముఖ్యమైనది సెల్లింగ్ అండ్ మార్కెటింగ్. సేల్స్ మార్కెటింగ్ గురించి చెప్తూ వస్తుంది. ఈ స్కిల్స్ చాలామందికి ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ రెండు చేయటం చాలామంది కష్టం. ఎందుకంటే వాళ్ళు మనం ఎవరింటికైనా వెళ్ళి మన ప్రోడక్ట్ ఇది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనుకోండి, తలుపు కొట్టంగానే ఏంటండి లేదండి ఇట్లా మా ప్లాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చామండి, మా ప్లాట్స్ అక్కర్లేదండి, థ్యాంక్స్ అండి అని చెప్పి పంపించేస్తాం. అప్పుడు మనకి ఇంటికి వెళ్ళి అనవసరంగా మన బయటికి పంపించేశారు అని చెప్పి వాళ్ళు మనల్ని తిరస్కరించారనేటువంటి ఒక భావాన్ని మనకు గురి అయ్యి మన ఈగో హర్ట్ అవుతుంది. మనకి ఆ ఈగో హర్ట్ అయినప్పుడు మనం వాళ్ళకి అయితే ఈ ఉద్యోగం నాకు ఎందుకు వద్దు అని చెప్పి భయపడతారు. అట్లాగే ఎందుకు ఎవరిని అడిగితే కాదంటాడని చెప్పేసి కొంతమంది అసలు అటెంప్ట్ చేయరు. అందుకని మనం కమ్యూనికేషన్, నెగోషియేటింగ్, తర్వాత మన భయాన్ని హ్యాండిల్ చేయటం, ఇవన్నీ కనుక నేర్చుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. అది ఆ అమ్మాయికి, ఆ రిపోర్టర్కి ముందు చెప్పాడు కదా, ఇట్లా నువ్వు సేల్స్ మార్కెటింగ్ గురించి ట్రైనింగ్ తీసుకోమా అని చెప్పని. అట్లాగే ఇక్కడ దానికోసం ఆ న్యూస్ పేపర్ రైటర్. అందుకని ఆయన ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ముందు సేల్స్ అండ్ మార్కెటింగ్లో మీరు ఒక ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ తీసుకుంటే మీరు మీ ప్రోడక్ట్ని, మిమ్మల్ని మీరు ఎట్లా మార్కెట్ చేసుకోవాలి, మీరు ఎట్లా మిమ్మల్ని అమ్ముకోవాలి, మిమ్మల్ని ప్రజల్లో మీకంటూ ఒక ఇంప్రెషన్, ఒక మేనేజ్మెంట్ ఇవన్నీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది దానివల్ల మనకు తెలుస్తుంది అనమాట. By being technically specialized as its strengths as well as weaknesses. ఇక్కడ అయిపోయింది, నేను ఇక్కడ ఆపేసాను, చదివాను కదా తర్వాత. టెక్నికల్లీ స్పెషాలిటీస్ ఏమున్నాయో మనకి ఒక దాంట్లో సాంకేతికంగా మనం ఒక స్కిల్ని మనం పెంచుకుంటే దానికి ఉంటే లాభ నష్టాలు, దానికి ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. లాభాలు ఏంటి అంటే
ఒక పనిని చేస్తూ ఉండంగా ఆ పని మీద మనకి ఎక్స్పర్టైజ్ పెరిగి దాన్ని ఇంకా ఇంకా బాగా చేయటానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే పని ఇంకా ఎక్కువైతే మనకి ఆ బేరింగ్ కెపాసిటీ, దాన్ని భరించే శక్తి దాటిపోతే మన మైండ్కి మనకి మొత్తం నెగిటివ్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని ఎకనామిక్స్లో, అర్థశాస్త్రంలో ది లా ఆఫ్ మార్జినల్ డిమినిషింగ్ రిటర్న్స్, ద లా ఆఫ్ మార్జినల్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటే ఇప్పుడు మీరు దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మీకు బాగా దాహంగా ఉంది, మీకు ఒక స్పూన్తో నీళ్ళు ఇచ్చారనుకోండి, ఎట్లా ఉంటుంది? మీరు కుండ ఎత్తేసి తాగేద్దాం లెవెల్లో వచ్చేసారు, కానీ మీకు ఒక స్పూన్తో నీళ్ళు ఇచ్చారు, మీకు ఎట్లా ఉంటుంది? సాటిస్ఫాక్షన్ ఉండదు సార్, ఇంకా కావాలనిపిస్తుంది. ఇంకా కావాలనిపిస్తుంది. సరే, 2వ స్పూను, 3వ స్పూను, 4వ స్పూన్ అట్లా ఇప్పుడు కొంచెం కొంచెం దాహం తీరుతుంటది. తర్వాత 10 స్పూన్ అయినా కూడా మీ దాహం తీరదు, చికాకు పుడితే ఇటీ అని చెప్పి లాక్కొని మొత్తం తాగేస్తుంది. సరే, ఒక 2 గ్లాసులు తాగేసిన తర్వాత ఇంకో 2 గ్లాసులు ఇచ్చారు అనుకో, మీ దాహం తీరింది, అయినా కానీ ఇంకా తాగుని ఇంకా 2-3 గ్లాసులు ఇచ్చారు. పొట్టలో పట్టవు కదా సార్, ఇంకా పొట్టలో పట్టడం అనేది ఒకటి, మీరు తాగలేదు, విసుగు పుచ్చి మీకు అది విరక్తి పుడుతుంది ఎక్కువ తాగడానికి. అది అంటే మీకు మొదటి గ్లాసులో వచ్చినప్పుడు, 2వ గ్లాసులో వచ్చినప్పుడు దాని సాటిస్ఫాక్షన్ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. అంతకంటే అది దాటి పెరిగితే ఆ సాటిస్ఫాక్షన్ రిటర్న్స్ తగ్గుతాయి. అందుకని లా ఆఫ్ మార్జినల్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటాం. ఆ మార్జినల్ డిమినిషింగ్ రిటర్న్స్ లో అన్ని తగ్గుతూ వస్తాయి. ప్రయోజన సూత్రం అంటారు సార్. చెప్పండి. ఉపాంత ప్రయోజన సూత్రం అంటారు. అదే తెలుగులో ఉపాంత ప్రయోజన సూత్రం. ఓకే, అది అంటే మనము ఫస్ట్ తాగినప్పుడు ఉండేటువంటి సాటిస్ఫాక్షన్ 100% ఉంటది. ఇంకా తర్వాత మనకి అది జీరోకి వెళ్ళిపోతుంది. అట్లాగే చెప్పండి. అంతే సార్. అట్లాగే ఒక పని చేసేటప్పుడు దాన్ని మొదట్లో చేసిన దానికంటే ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్తే మనకి దాని సాటిస్ఫాక్షన్, ఒక రిటర్న్స్ కూడా 100% రిటర్న్స్ ఇచ్చేస్తాం. ఇంకా దానికంటే మించి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ కిందకి దక్కుతూ వస్తుంది. అందుకని స్ట్రెంగ్త్ ఏంటి అంటే, ఒక స్టేజ్ వరకు దాన్ని తీసుకెళ్ళటం, అదే స్టేజ్ దాటితే అది వీక్నెస్ అయిపోతుంది, బలహీనత అయిపోతుంది. అందుకని అవతల వాడు ఎప్పుడు కూడా వీడిని ఎక్కడి వరకు తీసుకెళ్ళాం, లాగాము అని చెప్పి తీసుకొని అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ అంటే ఆ సీట్ మార్చేస్తాడు. సో వాడికి మైండ్ కూడా మళ్ళీ కొత్తది నేర్చుకోవటం, కొత్త దాని మీద వెళ్ళటం, కొత్త దాంట్లో ఎక్స్పర్టైజ్, సీనియారిటీ తెచ్చుకోవటం, ప్రొఫెషనల్ స్కిల్ పెంచుకోవటం, అవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా ప్రతి వాడికి ప్రతి దాంట్లో పుస్తకం నాలెడ్జ్ ఉంటుంది. దీని మీదనే మనం చార్లీ చాప్లిన్ గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాం. తర్వాత I have friends who are geniuses, but they cannot communicate effectively with other human beings. ఇది చదవలేదు అనుకుంటా కదా. ఈ పారాగ్రాఫ్ ఏదో మిస్ అయినట్టున్నాను. ఈ పారాగ్రాఫ్ ఉన్నది మిస్ అయినట్టున్నాను. So, okay, I have friends who are geniuses, but they cannot communicate effectively with other human beings, and other result their earnings are pitiful. ఈయనకున్న ఫ్రెండ్స్ చాలామంది చాలా గొప్ప తెలియగలవాళ్ళు ఉన్నారు, కానీ ఆయన వాళ్ళకి కమ్యూనికేట్ చేయటం, అసలు మనుషులతో దాని గురించి బాగా మాట్లాడటం అనేది వాళ్ళకి రాదు. దానివల్ల ఏమైంది, వాళ్ళు సంపాదన కూడా తగ్గిపోయింది. అంటే వాళ్ళు మార్కెటింగ్ చేయలేరు. ఇప్పుడు మనకు 10 మంది తెలిసినప్పుడు 10 మంది దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉన్న వస్తువు గురించి చెప్తే కదా మనకు మార్కెటింగ్ తెలిసేది, లేకపోతే తెలియదు కదా. ఆ వస్తువు గురించి ఎవరికి తెలియదు కదా. అప్పుడు ప్రయోజనం ఏముంటుంది? ఏముండదు. ఆ విధంగా వాళ్ళకి చెప్పుకోవడం తెలియకపోవటం వలన ఎన్ని తెలివితేటలు ఉన్నా ఏదున్నా కానీ అది బయటికి రావట్లేదు. అందుకని ఈయన ఏం చెప్పేవాడు, ఐ అడ్వైజ్ దెమ్ టు జస్ట్ స్పెండ్ ఏ ఇయర్ లెర్నింగ్ టు సెల్. ఈయన వాళ్ళకి నువ్వు అమ్మటానికి, నువ్వు అమ్మటానికి కానీ నీ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి కానీ ఏదైనా ఉంటే అది ట్రైనింగ్ తీసుకో, 1 సంవత్సరం పాటు నేర్చుకో దాన్ని. నువ్వు ఏం సంపాదించకపోయినా పర్వాలేదు, బట్ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అందుకని ఈ స్కిల్స్ ఇంప్రూవ్ అవటం అనేది దానికి ఒక వెలకట్టలేదు. మనకు ఉన్న
దాన్ని బయట పెట్టుకొని మనకి గొప్పగా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మన గురించి మనం చెప్పుకోవటం అనే దానికి విలువ కట్టలేదు. కానీ చెప్పుకోవటం నేర్చుకోవాలి కాబట్టి మనం ముందు ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. In addition to being good learners, sellers, and marketers, we have to be very good teachers and students. దీంతో పాటు మనం నేర్చుకోవటం, తర్వాత అమ్మటం, మార్కెటింగ్ చేయటం, వీటిలో ఉన్న స్కిల్స్ని పెంచుకోవటం పాటు మనం ఒక గుడ్ టీచర్స్ అండ్ గుడ్ స్టూడెంట్స్గా కూడా ఉండాలి. మంచి టీచర్గా, మంచి స్టూడెంట్ అంటే నువ్వు మంచి వక్త. టీచర్ అంటే ఏంటి? మంచి వక్త. మనకి సబ్జెక్ట్ని, పుస్తకంలో ఉన్నదాన్ని మనకు అర్థమయ్యేటట్టు మన భాషలో చెప్పి మనకు అర్థం చూసేట్టు మాట్లాడే టీచర్. అట్లాగే టీచర్ చెప్పిన దాన్ని అర్థం చేసుకొని దాని మీద ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రాక్టీస్లో పెట్టి అభ్యాసం చేసి దాని నుంచి నేర్చుకోగలిగేవాడు స్టూడెంట్. అంటే ఒక మాట్లాడటం ఎంత కళో వినటం కూడా అంతే కళ. మనం వినేటప్పుడు కనుక సీరియస్గా ఫోకస్గా పెట్టి వినకపోతే అవతల వ్యక్తికి అర్థమైపోతుంది. మైండ్ రీడ్ చేస్తూ ఉంటుంది. మన 2 మైండ్స్ రీడ్ అవుతూ ఉంటాయి. అది వింటలేదు నేను చెప్పేది, మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంది, మనిషి నా ఎదురుగుండా ఉన్నాడు, నేను చెప్పి ఉపయోగం లేదు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం మనం చెప్పేటప్పుడు? ఏదో టూకీగా పైన చెప్పేసి వెళ్ళిపోతాం. అందుకని మన మధ్యలో అప్పుడప్పుడు ప్రశ్నలు వేసి ఎక్కడ ఉన్నారని చెప్పి లేపి మళ్ళీ మనం వెనక్కి తీసుకొస్తుంటాం అన్నమాట. సో వినటము, మాట్లాడటము 2 మంచి కళలు అనమాట. టు బి ట్రూలీ రిచ్ వీ నీడ్ టు బి ఏబుల్ టు గివ్ యాజ్ వెల్ యాజ్ టు రిసీవ్. మనం నిజంగా ధనవంతులం కావాలి అంటే మనం ఇవ్వటము, పుచ్చుకోవటము 2 తెలిసి ఉండాలి. అట్లాగే ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ స్ట్రగుల్లో ఈ ప్రొఫెషనల్ స్ట్రగుల్ కానీ, ఫైనాన్స్ ఆర్థిక సంబంధించిన విషయాలు కానీ మనకి ఎందుకు ఆ ఇబ్బంది వస్తూ ఉందంటే మనం ఇవ్వటం, పుచ్చుకోవటం అనేది మనకు తెలియకపోవటం వల్ల. దీన్ని ఇవ్వటం, పుచ్చుకోవటం గురించి కూడా మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్తాం మనం ఇందులో. ఇంతకుముందు కూడా మనం అంటే కొత్త వాళ్ళు ఉంటే తెలియదు, పాత వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. దాంట్లో వర్మ అండ్ శర్మ అని ఇద్దరు ఉంటారు. వర్మ అనేవాడికి ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం తెలియదు. శర్మ అనేవాడికి పుచ్చుకోవటమే కానీ ఇవ్వటం తెలియదు. ఒకడేమో ఇస్తాడు, ఒకడేమో పుచ్చుకుంటాడు. సరే, వీళ్ళిద్దరు కలిసి మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు అయినా కూడా వాళ్ళిద్దరు ఒక రోజు ఏదో బోటింగ్కి వెళ్తారు. బోటింగ్కి వెళ్ళినప్పుడు ఈ వర్మ వీడికి ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం తెలియదు కాదు. ఆ శర్మ అనేవాడికి పుచ్చుకోవటమే కానీ ఇవ్వటం తెలియదు. సో ఈ శర్మ అనేవాడు నీళ్ళలో పడతాడు. నీళ్ళలో పడితే ఈ వర్మ ఏం చేస్తాడు? ఆ శర్మని నీ చెయ్యవు అంటాడు. చేయిస్తే కదా పైకి లాగాలి. వీడికి ఇవ్వటం తెలియదు కదా, పుచ్చుకోవటం తప్ప. అందుకని వీడు చెయ్యవడం. నేను చెయ్యిస్తే బయటపడతాను కదా అని వీడు అనుకోడు, చెయ్యవడం. వాడు అట్లాగే తేలుతుంటే వీడికి అప్పుడు గుర్తవుతుంది, వీడికి వెలుగుదో, వీడికి ఇవ్వటం తప్ప పుచ్చుకోవటం తప్ప వీడికి ఇవ్వటం అలవాట్లేదు కదా అని చెప్పి నా చేయి తీసుకో అంటాడు. అంటే వాడు వెంటనే చేయబట్టుకుంటాడు. అప్పుడు పైకి లాగుతుంది. ఇవ్వటం, తీసుకోవటం 2తో ఉన్న తేడా ఇది. అందుకని ఎప్పుడు మనకి అన్ని పుస్తకాలు మనం చెప్పే ద మోర్ యూ గివ్ ద మోర్ యూ గెట్. మనం ఎంత ఇస్తామో అందుకంటే ఎక్కువ మనకి సంఘం, సొసైటీ, విశ్వం మనకి ఇస్తుంది అని చెప్పి మన మ్యాజిక్ బోర్డ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా చూసుకుంటూ వస్తుంది. అదే చెప్పారు ఇప్పుడు. ఐ నో మోర్ పీపుల్ హూ ఆర్ పూర్ బికాస్ దే ఆర్ నైదర్ గుడ్ స్టూడెంట్స్ నార్ గుడ్ టీచర్స్. చాలామంది మనం రోజు సొసైటీలో, మన సంఘంలో మనం చాలామంది వస్తుంటారు. వాళ్ళు నైదర్ గుడ్ స్టూడెంట్స్ నార్ గుడ్ టీచర్స్. చెప్పేవాడికి గొప్పగా దాన్ని వివరించి చెప్పడం చేత కాదు, వినేవాడికి దాన్ని వాడి భావంలో పూర్తిగా అర్థం చేసుకోవడం చేత కాదు. అందుకని వీళ్ళిద్దరూ వినటానికి తీసుకోవటం, స్పీకింగ్ అండ్ హియరింగ్ 2 ఇద్దరు గుడ్ టీచర్స్, స్టూడెంట్స్ కాలేక చాలామంది వాళ్ళకున్న టాలెంట్స్ని బయటికి చెప్పరాబోతున్నారు. ఎస్, ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టాలనుకుంటా. యా, ఎవరు చదువుతున్నారు? ఎవరు? Both of my dads were generous men. మమత గారు. Both they practiced to give first. చదవండి మొత్తం పారాగ్రాఫ్ అంతా. కొంచెం గట్టిగా వినపట్లేదు.
ఎవరు చదువుతున్నారు? మీరే చదువుతున్నారు. మమత గారు మీరే చదువుతున్నట్టున్నారు. నాకు చిన్నగా చదువుతుంటే వినిపిస్తుందా మీకు? ఇప్పుడు సరే సార్, ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడేది వినిపిస్తుంది. నేను మ్యూట్ చేశాను కదా అని. సర్లేండి, చదువుతాలేండి సార్. చదవండి. Okay. Both of my dads were generous men. Both made in ఒక్క నిమిషం జూమ్ చేస్తారు కనిపించదు. ఒక్క నిమిషం. Yeah, yeah. Both of my dads were generous men. Both made it a practice to give first. Teaching was one of their ways of giving. The more they give, the more they received. One glaring difference was in the giving of money. My rich dad gave lots of money away. He gave to his church, to charities, and to his foundation. He knew that to receive money, you had to give money. Giving money is the secret to most great wealthy families. That is why there are organizations like the Rockefeller Foundation and the Ford Foundation. These are organizations designed to take their wealth and increase it, as well as give it away in perpetuity. My educated daddy always said, when I have some extra money, I will give it. The problem was that there was never any extra. So he worked harder to draw more money in, rather than focus on the most important law of money. Give and you shall receive. Instead, he believed in receive and then you give. Okay. That's Sorry. Thank you. okay, sir. Complete చేశాను ఆ 2 paras. పొద్దున్న ఎవరో తిట్టుకుంటున్నారు గట్టిగా పొలవారేది. వినిపిస్తుందా? Yes, sir. బోత్ మై డాడ్స్ వర్ జనరస్ మ్యాన్. ఇద్దరు తండ్రులు, రిచ్ డాడ్, పూర్ డాడ్, ఇద్దరు కూడా చాలా దయతో ఉంటారు, కరుణతో ఉంటారు. బోత్ మేడ్ ఇట్ ఎ ప్రాక్టీస్ టు గివ్ ఫస్ట్. వీళ్ళందరూ కూడా ఇవ్వటానికి ముందు ఉంటారు వీళ్ళిద్దరు. నేను జీతం తక్కువ, నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు వచ్చే జీతంలో నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పి పూర్ డాడ్ అనుకోడు. నేను ఇంత కష్టపడి సంపాదిస్తున్నాను, నేను సంపాదించిన దాన్ని అవతలాడికి ఎందుకు పంచాలని చెప్పి రిచ్ డాడ్ అనుకో. ఇద్దరు కూడా ఈ దాన ధర్మాల్లో ఇవ్వటంలో ఇద్దరు చాలా ధారాళంగా ఉంటారు అన్నమాట. టీచింగ్ వాజ్ వన్ ఆఫ్ దేర్ వేస్ ఆఫ్ గివింగ్. నేర్పటం అనేది కూడా ఇవ్వటంలో ఒక భాగం. డబ్బులు ఇస్తేనే ఇచ్చినట్టు కాదు, వాళ్ళకి సేవ చేసిన అవతల వాళ్ళ అవసరాన్ని మనం ఆదుకుని వాళ్ళ అవసరానికి నిలబడటం కూడా సేవ చేయటమే. ఇవ్వటం కింద లెక్క. మన దగ్గర ఏముంది అనే దాన్ని, మన దగ్గర నాలెడ్జ్ ఉంది, డబ్బులు లేవు, నాలెడ్జ్ని పంచుకుంటాం, నలుగురికి ఇస్తాం. అట్లా డబ్బులు ఉన్నాయి, నలుగురికి మన దగ్గర 10 రూపాయలు ఇచ్చుకుంటాం. లేదు, మన దగ్గర ఇంకేదైనా వస్తువులు ఉన్నాయి, మనకు అవసరం లేదు, అవతల వాళ్ళకి అవసరం, అది ఇస్తాం. ఈ విధంగా అనమాట. టీచింగ్ వాజ్ వన్ ఆఫ్ దేర్ వేస్ ఆఫ్ గివింగ్. వీళ్ళిద్దరు రిచ్ డాడ్, పూర్ డాడ్కి టీచింగ్ కూడా ఇవ్వటంలో ఒక భాగం. ద మోర్ దే గివ్, ద మోర్ దే రిసీవ్. మనం మ్యాజిక్ బుక్లో చదువుకున్నాం, మనం ఎంత ఎక్కువ ఇస్తామో అంతకంటే ఎక్కువ రేట్లు మనం పొందుతాం అని చెప్పేసి. వన్ గ్లేరింగ్ డిఫరెన్స్ వాజ్ ఇన్ ది గివింగ్ ఆఫ్ మనీ. మై రిచ్ డాడ్ గేవ్ లాట్స్ ఆఫ్ మనీ అవే. ఒకటే తేడా ఏంటంటే ఇందులో డబ్బులు ఇవ్వటం. చాలామంది డబ్బులు ఇచ్చే దగ్గర కొంచెం వెనకాడతారు, తొందరగా బయటికి రావు. అంటే వాళ్ళకంటే ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. ఇవ్వగలమా మనం ఇంత డబ్బులు ఇచ్చేస్తే మనం ఏం చేయాలి అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే ఉన్న దాంట్లోనే, సరే నా దగ్గర 10 రూపాయలు ఉంది, నీ 2 రూపాయలు తీసుకుని నీ అవసరం కదా, నా 10 రూపాయలతో నా అవసరం తిరిగిన 30 రూపాయలు అని చెప్పి ఆ 2 రూపాయలు ఇచ్చేసేసి
వాళ్ళు నేర్చుకుంటారు. సో డబ్బులు ఇవ్వటం మనకి మ్యాజిక్ బుక్లో కానీ మనకు ఎక్కడ చెప్పేది ఏంటంటే, నీకు ఏది కావాలో నువ్వు అది గనక నువ్వు ఇచ్చుకుంటూ వెళితే నీకు అది పెరుగుతుంది అని. మనకి ద మోర్ యు రిసీవ్ అనేది మ్యాజిక్ బుక్లో ఉన్న సూత్రం, మన విశ్వ యొక్క సూత్రం అదే సిద్ధాంతం అదైనప్పుడు, ఆ సిద్ధాంతంలో మనకి డబ్బులు కావాలి అంటే నువ్వు డబ్బులు ఇచ్చుకుంటూ వెళితే నీకు డబ్బులు ఇంకా ఇంకా ఎక్కువ వస్తుంటాయి. నీవు 100 రూపాయలు కావాలి అంటే ఒక 10 రూపాయలు దానం చేస్తే 10 రెట్లు రావాలి కదా. అది మనకి ఈ విశ్వం మనకి ఇస్తుంది, ఈ సృష్టి మనకి ఇస్తుంది, యూనివర్స్ మనకి ఇస్తుంది అన్నమాట. అందుకని నీకు ఏది కావాలో అది వాళ్ళకి ఇస్తుండాలి. సో గివింగ్ మనీ ఈజ్ ది సీక్రెట్ టు మోస్ట్ గ్రేట్ వెల్తీ ఫ్యామిలీస్. ఇవ్వటం అనేది వాళ్ళ యొక్క బాగా డబ్బు ఉన్న ఫ్యామిలీస్, ధనవంతులు శ్రీమంతుల యొక్క రహస్యం ఏంటి అంటే వాళ్ళకి ఇవ్వటమే. వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తుంటే పెరుగుతూ పోతూ ఉంటుంది. బిల్ గేట్స్ లేకపోతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అంటే 90% నారాయణమూర్తి గారు అయితే ఆయన దానికి వచ్చే ఆదాయంలో 90% ఆయన దానం చేసేసాడు. అయినా అది ఇంకా పెరుగుతానే ఉంది. ఎందుకంటే షేర్స్ వాటి రేట్లు ప్రాఫిట్స్ పెరిగినప్పుడు ఆ డివిడెండ్స్ అవన్నీ వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది, ఆస్తి పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి. ఆయన ఈ సంఘానికి, సొసైటీకి, రాష్ట్రానికి ఏదో చేయాలి, ఇవ్వాలి అని చెప్పి ఆయన బయటకు వచ్చి ఇస్తున్నప్పుడు కుటుంబం అంతా ఈ 3 రోజుల్లో హెరిటేజ్ కంపెనీ షేర్లు పెరిగి వాళ్ళ ఆస్తి దాదాపుగా 1000 కోట్లు పెరిగింది. 3 రోజుల్లో వాళ్ళ ఆస్తి విలువ 1000 కోట్లు పెరిగింది. ఎందుకంటే వాళ్ళకి 300 రూపాయలు ఉన్న షేర్ వాల్యూ 700 రూపాయలు అయింది. ఆటోమేటిక్గా 2.5 రెట్లు 2 రెట్లు పెరిగింది. 300 నుంచి 700 అంటే మోర్ దాన్ డబుల్ అన్నమాట. అంటే 100 రూపాయలు ఉన్నది 200 అయింది. ఆ విధంగా విలువ పెరిగింది. ఇవ్వటంలో వలన ఈ గొప్ప ఫ్యామిలీస్ ఈ వెల్దీ ఫ్యామిలీస్ యొక్క సీక్రెట్ ఏంటంటే ఇవ్వటం ఎంత ఇస్తే అంత పెరుగుతుంటుంది. అట్లాగే ఇప్పుడు మనకు తెలిసిన దాన్ని ఎంతమందితో పంచుకుంటే మనకున్న నాలెడ్జ్ అంత పెరుగుతూ ఉంటుంది. అందుకని ఇవ్వటం అనేది ఏ పద్ధతిలో అయినా, ఏ రూపంలో అయినా ఇవ్వచ్చు. కానీ ఇవ్వటం అనేది ముఖ్యం. ఇచ్చినప్పుడు మీకు దానికంటే ఎక్కువ మనకి ఈ సృష్టి మనకి ఇస్తుంటుంది అన్నమాట. దట్ ఈస్ వేర్ there are organizations like Rockefeller Foundation and Ford Foundation. సరే, అందువల్లనే మనకి ఇక్కడ ఈ రకరకాలైనటువంటి ఈ సంస్థలు, ధార్మిక సంస్థలు అనేది ఏర్పడుతుంది. మనకు కూడా ఇప్పుడు మన ఊళ్ళలో కూడా చూస్తుంటాం. మనం ట్రస్ట్ ఒకటి క్రియేట్ చేస్తారు. ట్రస్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఎండాకాలం వచ్చినప్పుడు చలువ యంత్రాలు పెట్టి మంచినీళ్ళు పోస్తూ ఉంటారు. లేకపోతే ఏదో ఫంక్షన్, ఫెస్టివల్, లేకపోతే బర్త్డే అనో అందరు బీద వాళ్ళకి బట్టలు పంచి పెడతారు. లేకపోతే చాలామంది మనం చలికాలం రోడ్డు మీద పడుకునే వాళ్ళకి దుప్పట్లు పంచి పెడతారు. ఈ విధంగా ఎవరెవరు వాళ్ళు చేస్తూ ఉంటారు. దానికి కొంతమంది ఏం చేస్తారు, ఇండివిజువల్గా చేసినప్పుడు సరే, లేదంటే ఒక సంస్థ లాంటిది పెట్టి ఆ సంస్థ ద్వారా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు టాటాస్ కానీ, మనకి బిర్లాస్ కానీ, లేకపోతే మన అంబానీస్ కానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ధార్మిక సంస్థలు వాళ్ళు ఇంత అమౌంట్ అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేస్తారు. వాళ్ళకి వచ్చే ఆదాయంలో ఇంత అమౌంట్ అని చెప్పి ఇన్ఫోసిస్ కానీ, సుధామూర్తి కానీ, వీళ్ళందరూ అందరికీ పెద్ద వాళ్ళని మీరు ఎవరైనా తీసుకోండి, వాళ్ళు ఇవ్వటంలోనే వాళ్ళకి ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కూడా ఆ విధంగా స్టార్ట్ అయింది. ఈ ఫోర్డ్ ఫౌండేషన్, మిలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్, ఇట్లా రకరకాలుగా అనమాట. ఈయన పేరేంటి, హ్యాత్వే ఓనర్, విప్రో అజిం ప్రేమ్జీ కానీ, అట్లాగే హ్యాత్వే ఫౌండర్. ఆయన ఏం చేశాడు, ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులందరినీ ఒకసారి చేర్చుకోవచ్చు. వరల్డ్ రిచెస్ట్ పీపుల్ అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొస్తే ఆయనతో పాటు భోజనం చేయడానికి కొన్ని $1,00,000 ఇవ్వాల్సి వచ్చేది అనమాట. ఎందుకు అంటే
ఈ డబ్బులంతా తీసుకెళ్ళి వాళ్ళందరితో మేము ఇంత సంవత్సరానికి ఇంత దానం చేస్తామని చెప్పి వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ డబ్బులన్నీ వాళ్ళు రకరకాల సేవా కార్యక్రమాల్లో పంచిపెడుతున్నారు. ఇప్పుడు అట్లాగే హిందుస్థాన్ కంప్యూటర్స్ శివనాడార్ గారు కానీ, లేదు మా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కానీ, లేకపోతే మన ఇక్కడ కూడా లోపల హైదరాబాద్ కానీ, మీ ఊరు ప్రతి చోట ఆ ఊరికి తగ్గట్టు లేకపోతే దీనికి తగ్గట్టు చాలా మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ సంస్థను స్థాపించి దాని ద్వారా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ డిజైన్ టు టేక్ దేర్ వెల్త్ అండ్ ఇంక్రీజ్ ఇట్. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే వీళ్ళు వాళ్ళకున్న ఆ సంపదనంతా పంచి మళ్ళీ పెంచుకోవటానికి, యాజ్ వెల్ యాజ్ గివ్ ఇట్ అవే ఆన్ పెర్పెచ్యుటీ. నిరంతరంగా సేవా కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది. అది ఆ సేవ ఎంతగా జరుగుతూ ఉంటుందో, సేవా కార్యక్రమంలో వీళ్ళు ఎంత ఎక్కువగా డబ్బులు దానం చేస్తూ ఉంటారో వాళ్ళకి సంపద కూడా అంత ఎక్కువగా పెరుగుతూనే ఉంటారు. డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసు మనం, అంటే ఆవిడ ట్రస్ట్ ఏం పెట్టలేదు, ఆవిడ ఉన్నంత వరకు చేసి వెళ్ళారు. అది ఇదే ప్రతి చోట అనమాట ఒక్కొక్క ట్రస్ట్ని క్రియేట్ చేసి దాంట్లో కొంత ఆదాయాన్ని, ఇప్పుడు మనకి ఫ్యామిలీ గోల్స్, పర్సనల్ గోల్స్, మనకి ఇండివిజువల్గా మనకు కొన్ని గోల్స్ పెట్టుకుంటాం మనం. ఫైనాన్షియల్ గోలు, అట్లాగే జాబ్లో మన వర్క్ గోలు, ఫ్యామిలీ గోలు, చారిటీ గోల్. ఈ 4 గోల్స్ మెయిన్. అంటే మనకు వచ్చే జీవితంలో ఫ్యామిలీ గోల్, మనకి ఈ ఫస్ట్ గోల్ ఏంటి, మనకి రిచ్, డబ్బుల గురించి అనుకోండి, వెల్త్ గురించి ఎంత కావాలి ఏంటి అని ఒక గోల్ పెట్టుకుంటాం. దాంట్లో ఉద్యోగంలో ఏ స్టేజ్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పి మనం ఒక గోల్ పెట్టుకుంటాం, దానికి కష్టపడతాం. అట్లాగే ఫ్యామిలీ గోల్, ఫ్యామిలీలో ఎట్లా ఉండాలి, ఎవరు ఉండాలి, ఏమేం చేయాలి, ఫ్యామిలీకి పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, ఇవన్నీ ఒక లక్ష్యాలు అన్నమాట. అట్లాగే చారిటీ కూడా ప్రతి వాళ్ళకి ఒక లక్ష్యం అనేది ఉండాలి. పంచటానికి నాకు వచ్చిన జీవితంలో నేను 10% ప్రతి నెల నేను దాన ధర్మాల కింద కేటాయిస్తాను అని చెప్పి మనకున్న దాంట్లో డబ్బులు ఇచ్చేటి. లేదు అంటే రోజుకు 1 గంట సేపు నేను ఒక హాస్పిటల్కో, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కో, లేకపోతే ఇంకెక్కడికో ఒక అనాథాలయానికి వెళ్ళి, నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి నేను సేవ చేస్తాను. లేదంటే వారానికి నెలకు ఒక రోజు నేను వాళ్ళతో పాటు గడుపుతాను. చిన్నపిల్లలు ఉంటారు అనాథాలయాలు, లేకపోతే వృద్ధాశ్రమాలకు వెళ్ళు, వాళ్ళకి మనిషి మాట్లాడేవాడు కావాలి, మనం డబ్బులే ఇవ్వక్కర్లేదు. అక్కడ 10 మంది ఉంటే ఆ 10 మందికి పొద్దున్నే వెళ్ళేటప్పుడు మనం 10ంటికి భోజనాలు కట్టుకొని వెళ్ళేసి ఆ 10 మందికి భోజనం మనం తీసుకెళ్ళిన స్వీటు, హాట్ ఏదో వాళ్ళ భోజనంతో పాటు మనం మొత్తం తీసుకెళ్ళలేకపోయినా అక్కడ ఎలాగో భోజనం పెడతారు కాబట్టి ఓల్డ్ ఏజ్ హోమ్లో, దాంతోపాటు మనం ఏదో వృతాభక్తి తృణప్రాయం ఏదో తృణఫలమో పౌష్యమో ఏదో దాంతోపాటు ఇచ్చి వాళ్ళతో పాటు కాసేపు స్పెండ్ చేసి వాళ్ళకి ఏదో కబుర్లు చెప్పి, లేకపోతే వాళ్ళు చెప్పేయని విని ఎన్ని సాయంత్రం వచ్చేసాం అనుకోండి, వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుంది, మీకు కూడా ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఆ విధంగా మనం ఎక్కడ ఆ గివింగ్ అనేది మనం పెంచుకోవాలి. ఎంత మనం ఇచ్చుకుంటూ వెళ్తామో అంత మనకు వస్తూ ఉంటుంది, అది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. పెర్పెచ్యుటీ చుట్టూ జరుగుతూ ఉంటుంది, అది ఎండ్ అయిపోవటం అనేది ఉండదు. ఇంత పీరియడ్ తర్వాత ఇంత పీరియడ్ తర్వాత. In conclusion, I became. ఇది కూడా అయిపోయింది కదా సార్, అయిపోయింది సార్. ఒక్క నిమిషం ఇది చెప్పేస్తాను తర్వాత. సో మై ఎడ్యుకేటెడ్ ఆర్ వెల్ సెడ్, వెన్ ఐ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా మనీ ఐ విల్ గివ్ ఇట్. నా దగ్గర నా ఖర్చులన్నీ పోను, ఏదైనా డబ్బులు మిగిలితే నేను దానం చేస్తాను, ఇస్తాను అని చెప్పాను అనేది మనం చాలా అనుకుంటాం, మనం మొక్కున్నప్పుడు మొక్కు తీర్చాలంటే నాకు ఈ డబ్బులు వచ్చినప్పుడు మొక్కు తీరుస్తాను, డబ్బులు వస్తూనే ఉంటాయి, మన ఖర్చులు అవుతూనే ఉంటాయి, అన్నీ ఉంటాయి, మొక్కులు మాత్రం అట్లాగే మిగిలిపోతాయి. అట్లాగే ఇక్కడ కూడా అనమాట, నాకు డబ్బులు ఎక్స్ట్రా ఉన్నప్పుడు నేను ఇస్తాను, ఇవ్వడానికి నాకేం భయం లేదు, బాధ లేదు. కానీ నీకు ఎప్పుడు ఉంటాయి, నీకు వచ్చే జీతం నీకు ఎప్పుడు సరిపోదు, నీకు వచ్చే 100 రూపాయలు వస్తే నీ ఖర్చులు 200 రూపాయలు 150 రూపాయలు ఉంటాయి, ఇంకా నీకు మిగిలిది ఎప్పుడు, నువ్వు ఇచ్చేది ఎప్పుడు. ఆయన నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నప్పుడు నేను ఇస్తుంటానని చెప్పి వాళ్ళ ఎడ్యుకేటెడ్ డాడ్ చెప్తే, కానీ ఎప్పుడు ఉండదు కాబట్టి ఆయన ఇవ్వటానికి కూడా అవకాశం ఉండదు. సో ఈ వర్క్ హార్డ్ టు డ్రా మోర్ మనీ రాదర్ దాన్ ఫోకస్ ఆన్ మోస్ట్ ఇంపార్టెంట్ లా ఆఫ్ మనీ, గివ్ అండ్ యూ షాల్ రిసీవ్. అందుకని ఆయన ఈ డబ్బులు సంపాదన సరిపోవట్లేదు కాబట్టి దాన్ని ఇంకా సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ డబ్బులు సంపాదించడానికి కష్టపడుతూ ఉంటాడు. వచ్చే డబ్బులు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, సరిపోతూనే ఉంటాయి. కానీ ఆయన ఈ యూనివర్సల్ లా ఏదైతే ఉందో, ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో, నువ్వు డబ్బులు
నువ్వు ఎంత ఇస్తే అంత పెరుగుతుంది అనే దాన్ని గివ్ అండ్ యూ షాల్ రిసీవ్, నువ్వు ఇస్తే నువ్వు పొందగలుగుతావు అనేదాన్ని ఈయన వాళ్ళ ఫాదర్ దాని మీద ఫోకస్ చేయడం అనమాట. దానివల్ల ఏమవుద్ది, రెండు పద్ధతులు, ఒకటి నువ్వు ఇవ్వు పుచ్చుకో, లేదు నువ్వు పుచ్చుకో తర్వాత నువ్వు ఇవ్వు. అనుకున్నప్పుడు పుచ్చుకోవటం ఉంటుంది కానీ ఇవ్వటం అనేది ఉండదు, ఎందుకంటే మనకి ఎప్పుడు సరిపోదు కాబట్టి. అదే కనుక నువ్వు ఇవ్వు ఇస్తే నీకు మళ్ళీ తిరిగి వస్తుంది అనుకున్నప్పుడు మనం ఉన్న దాంట్లో నుంచి కూస్తో కాస్తూ మన తృణపడమో తీసి ఇవ్వటానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ద ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ గివ్ అండ్ యూ గెట్ మోర్, అండ్ రిసీవ్ అండ్ దెన్ యూ గివ్ అనే దాంట్లో అది ఎప్పుడు జరగని పని, అవనే అవ్వదు. ఆ నెలలో ఏదో వాళ్ళకి మనకి బోనస్ వచ్చిందో ఇంకోటి ఇన్సెంటివ్ వచ్చిందో అనుకున్న 10,000 ఎక్కువ వచ్చింది అనుకుంటే ఆ 10,000కి ఏదో ఇంకో ఖర్చు మనకి 20,000కి రెడీగా ఉంటుంది. అందుకని గివ్ అండ్ యూ షాల్ రిసీవ్, రిసీవ్ అండ్ దెన్ యూ గివ్ అనేది అవ్వదు. కాబట్టి మనం అవదంటే చాలామంది కష్టం అవుతుంది. అందుకని చెప్పి మనం ముందు ఇవ్వటం అనేది మనం మొదలు పెడితే రావటం అనేది దాని పాటికి అదే వస్తుంది. మనం అన్ని పుస్తకాలు ఇప్పుడు చదివిన పుస్తకాలు అన్నింటిలో కూడా మనకు చెప్పింది, భగవద్గీత సహా మనకు చెప్పింది ఏంటంటే నువ్వు ఇవ్వటంలోనే ఆనందం ఉంది, తీసుకోవటంలో కంటే ఇచ్చుకోవటంలోనే అని చెప్పి మనం చదువుకుంటాం. ద మోర్ యూ గివ్ ద మోర్ యూ. మనం అనుకుంటాం మనం ఏ మొక్క ఏ విత్తనం అయితే నాటుతామో అదే మనకు వృక్షంగా పెరిగి ఆ పళ్ళు ఇస్తుంది. కాబట్టి మనం డబ్బు ఇవ్వటం అనే దాన్ని విత్తనాన్ని నాటితే అది మనకి తిరిగి ఇంకా ఎక్కువ వస్తుంది. In conclusion, I became both dads. One part of me is a hardcore capitalist who loves the game of money, making money. The other part is socially responsible teacher who is deeply concerned with this ever-widening gap between the haves and have-nots. I personally hold the archaic educational system primarily responsible for this growing gap. growing up. And I think లాస్ట్లో వస్తుంది ఒక చాప్టర్ అయిపోతుంది. ఈ చాప్టర్ కంక్లూడ్ చేస్తూ ఈయన ఏమంటాడంటే, నాకు ఇద్దరి తండ్రుల దగ్గర నేను పెరగటం వల్ల నాకు ఇద్దరి లక్షణాలు నాకు వచ్చినాయి. ఒకటి రిచ్ డాడ్ లాగా క్యాపిటలిస్ట్, ఒక పెట్టుబడిదారుగా ఉండి దాన్ని డబ్బుతో పోషించడం, డబ్బుని సంపాదించడం, డబ్బుని పెంచడం అనే ఆట, ఆ ఆటని డబ్బుని పెంచడం అనే ఆటని మనీ మేకింగ్ మెషిన్, మనీ మేకింగ్ మనీ అనే ఆటలో ఈయన దాన్ని ప్రేమించడం, దాని తర్వాత ఆటను ఇష్టపడి దాన్ని ఆయన ఆట ఆడటం, దాన్ని పెట్టుబడిదారుగా మారటం ఒకటి. రెండో వంక వీళ్ళ ఎడ్యుకేటెడ్ డాడ్ ఎవరైతే ఉన్నాడో ఈజ్ సోషల్లీ రెస్పాన్సిబుల్ టీచర్. ఆయన సంఘానికి కూడా బాధ్యత వహిస్తుంటాడు. సంఘంలో మనం నేర్చుకోవాలి, ఇవన్నిటికీ వాళ్ళిద్దరికి ఉంది. కాబట్టి ఈయన కూడా ఆ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్యలో పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడానికి, ఆ అంతరం గురించి ఈయన కూడా ఎక్కువ కన్సర్న్ నుండి ఈయన ఎక్కువగా దాన్ని పట్టుకుని దాన్ని తగ్గించడానికో లేకపోతే ఈయన ఉన్న దాన్ని లేని వాళ్ళకి పంచడానికో ప్రయత్నం చేస్తాను. సో ఐ పర్సనలీ హోల్డ్ ది ఆర్చాక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ గ్రోయింగ్ గ్యాప్. ఆయన చెప్పేది, ఆయన మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ కాదు, దీన్ని మార్చాలి అనేది చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తాను. ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఎడం ఏదైతే ఉందో అది ఇంకా ఎందుకు పెరుగుతుందో అనే దానికి ఈయన ఎవరు బాధ్యులు దీనికి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన విద్యా విధానం ఏదైతే ఉందో అదే కారణము. అది కనుక అందరికీ కనుక ఫైనాన్స్ ఎడ్యుకేషన్ కనుక నేర్పుకున్నట్టయితే అందరూ డబ్బుని సంపాదించడం లేకపోతే డబ్బుని పెంచడం అనేది ఎలా నేర్చుకునేవాళ్ళు. అది నేర్పకపోవటం వల్లనే ఇంతమంది లేని వాళ్ళు అనేవాళ్ళు ఇంతమంది క్రియేట్ అవుతున్నారు అనేది ఈయన గొప్ప ఒక నిశ్చితమైన అభిప్రాయం అన్నమాట. ఇది ఇక్కడికి చాప్టర్ 6 అయిపోయింది. చాప్టర్ 7లోకి వెళ్తున్నాం. Overcoming. చెప్పండి మనది. సార్ చదువుతున్నారా వేరే వాళ్ళు?
కాదు ఒక్క నిమిషం, మనోహర్ గారు ఏదో చెప్తున్నారు. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి సార్ అన్నాను అంతే. ఎన్ని చాప్టర్సా? చూడలేదు నేను కూడా. 144 పేజీలో ఉన్నాము. చాప్టర్ 8 to 9. అయిపోయింది. ఒక 50 పేజీలు ఉంటుంది. ఇంకా 3 చాప్టర్లు ఉంటాయి. 3 చాప్టర్లు ఉంటాయి. పేజీలు ఉన్నాయి. Over, 129, ఇంకా 60 పేజీలు. ఎస్. overcoming obstacles. The primary difference between a rich person and a poor person is how they manage fear. అక్కడ ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్. ప్రతి పనిలోనూ మనకి కొన్ని అడ్డంకులు అనేవి ఉంటాయి. ప్రతి పనిలోనూ మనకు కొన్ని అడ్డంకులు అనేవి ఉంటాయి. ఆ అడ్డంకుల్ని తప్పుకుని లేకపోతే దాన్ని తొలగించుకుని ముందుకెళ్ళటం అనేది మనిషికి, మనం ఏదైనా ఒక విజయాన్ని సాధించాలి అంటే ఆ అడ్డంకుల్ని తొలగించుకుని లేకపోతే అధిగమించి మనం ముందుకు వెళ్ళి ఆ మన గోల్ని, మన లక్ష్యాన్ని ఏదైతే చేరుతామో అది సాధించడం, విజయవంతం అవటం. అందుకని ఇక్కడ ఇప్పుడు దాకా మనం ఇది చేయండి, అది చేయండి, ఇది చదవండి, అది చదవండి, ఇక్కడ దానం ఇవ్వండి, లేకపోతే రకరకాలుగా మనం చదువుకోవచ్చు. సరే, ఇవన్నీ చేసేటప్పుడు మనకి తెలుసు ఇది ఎట్లా అండి, అది ఎట్లా అండి, ఇది ఎట్లా వద్దు, అది ఎట్లా వద్దు అని మనం చదువుకునేటప్పుడే చెప్పుకునేటప్పుడే మనం ఆ ప్రశ్నలు వేసుకుంటూ దానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చు. ఈయన పద్ధతిలో ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమించాలి అనేది మనకి చెప్తాడు. సో ద ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ ద రిచ్ అండ్ ఎ పూర్ ఈస్ హౌ టు మేనేజ్ ఫియర్. ముందు అన్నిటికంటే ముఖ్యమైన తేడా ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి భయం. వీళ్ళకి డబ్బు లేని వాడికి ప్రతిదానికి భయమే. మాట్లాడాలన్న భయమే, కూర్చోవాలన్న భయమే, నిల్చోవాలన్న భయమే, ఎక్కడికన్నా వెళ్ళాలన్న భయమే, ఏదైనా భయమే. ఎందుకంటే ఎవరేమంటారో, ఏమవుతుందో ఏంటో అని తెలియదు. డబ్బు ఉన్న వాడికి ఆ భయం అనేది ఉండదు. వాడికి ఏదైనా తేడా వస్తే 100 రూపాయలు ఎక్కువ వేస్తాడు, పడేసి వెళ్ళిపోతాడు, పైన కూర్చేస్తాడు. సో డబ్బు ఉన్న వాడికి, డబ్బు లేని వాడికి మధ్యలో నిలబడేది ఏంటంటే ఆ భయాన్ని తొలగించుకొని బయటికి రావటం. ప్రైమరీ డిఫరెన్స్. వీళ్ళిద్దరికీ ముఖ్యమైన తేడా ఉన్నది ఏంటంటే భయం గురించి. సో దాన్ని ఎట్లా ఉండేది చూద్దాం. చదవండి. Once people have studied and become financially literate, they may still face roadblocks to become they may still face roadblocks to becoming financially independent. There are 5 reasons why financially literate people may still not develop abundant asset columns that could produce a large cash flow. The 5 reasons are: 1, fear; 2, cynicism, and laziness. Third one, laziness; bad habits; arrogance. ఎంతమంది బాగా మనం ఇప్పుడు దాకా మన కంప్లైంట్ ఏంటి, మన స్కూళ్ళల్లో మనకు ఆర్థిక శాస్త్రం గురించి మనకి చెప్పరు, ఎకానమీ గురించి, డబ్బు ఎలా పెంచుతుంది, డబ్బుతో మనం ఎలా సంపాదించాలి అనేది మనకి చెప్పరు అనేది ఇప్పుడు దాకా మనకి ఉన్న కంప్లైంట్. మనకి ఫైనాన్షియల్ లిటరేట్ అంటే ఆర్థిక పరమైన మనకి నాలెడ్జ్ లేదు, రావట్లేదు అని చెప్పి. ఒకవేళ ఇవన్నీ నేర్పినా కూడా మనం ఆర్థికంగా స్వతంత్రంగా జీవించాలి అంటే
కొన్ని అడ్డంకులు తప్పవు. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనకి కొన్ని అడ్డంకులు అయితే తప్పవు. ఆ అడ్డంకుల్ని ఎలా బయటికి తీసుకురావాలి అనే దానికి ఒక 5 మెయిన్ కారణాలు. ఏది ఇన్ని చదువుకున్న వాళ్ళకు కూడా ఈ 5 కారణాల వల్ల వాళ్ళు కొన్నింటిలో ఒక్కోసారి బయటికి మనం బాగా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు. అండ్ ఆ అసెట్స్ కాలం ఏదైతే ఉందో మన వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తులు పెంచుకోవటం కూడా వాళ్ళు చేయలేకపోవచ్చు. అట్లాగే క్యాష్ ఫ్లో కూడా పెంచుకోలేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని అడ్డంకులు ఉంటాం. మనకి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎలా పెట్టాలో తెలియదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనకు అది తెలుసుకోకపోవటం వల్ల మన డబ్బుని సరిగ్గా మనం ఇన్వెస్ట్ చేయలేక మనం దాని మీద వచ్చే ఆదాయాన్ని పెంచుకోలేకపోతూ ఉంటాము. ఆదాయాన్ని పెంచుకోలేనప్పుడు మనకు వచ్చే ఆస్తులు కూడా కొనుక్కోలేకపోతాం. ఇవన్నిటికి కొన్ని కారణాలు, మెయిన్ కారణాలు. ఇవన్నీ కనుక అధిగమించాలి అంటే ఒక ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఉంటే సరిపోదు, ఇంకా కూడా మనం అధిగమించాల్సినవి సైకలాజికల్గా చాలా ఉన్నాయి అని చెప్తూ 5 గురించి చెప్తాడు. 5 ఏంటంటే, ఒకటి ఫియర్, భయం. సినిసిజం, అది సినిసిజం అంటే తెలుగులో ఏమన్నారు సుకన్య? ఉన్నారా మ్యాటర్? సార్ సినిసిజం అంటే ఏం చెప్పాలి ఒకసారి తెలుగులో చెప్పండి, ఎవరైనా తెలిసి చెప్పండి. దాన్ని లేజినెస్, సోమరిపోతాం, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు, యారోగెన్స్, అహంకారం. వీటి వలన మనం అనుకున్న దాన్ని చేర్చలేకపోతాం. ఐ థింక్ సినిసిజం అంటే మనం క్రిటిసైజ్ ఫీలింగ్ ఆఫ్ డిస్ట్రస్ట్, నమ్మకం లేకపోవడం. అదే మన మీద మనకు నమ్మకం లేకపోవడం, అపనమ్మకం. అంతేనా? అంతే. అపనమ్మకం సరిపోద్దా? ఎస్ సార్. ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. సార్ అదే సార్, అదే. విరక్తి అంట సార్. హ్మ్? విరక్తి అర్థం, విరక్తి అనేది అపనమ్మకం లేదా ఏదో సరిగా జరగడం లేదని భావన. హ్మ్. ఓకే. ఓకే, రైట్. సినిసిజం అంటే అది మనకేదో అనుకున్న ప్రకారం జరగట్లేదనో, అపనమ్మకము, మనం ముందుకు వెళ్ళలేకపోతాము అనేటువంటిది, మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకపోవటం. అంతే కదా? రైట్. ఈ 5 కారణాలు మనం వెనకబడి ఉండటానికి దోహదపడుతున్నాయి అన్నమాట. ఈ 5 నుంచి ఈ ముఖ్యమైన అడ్డంకులు మనము పెరగటానికి వచ్చే వాటిల్లో ముఖ్యమైన అడ్డంకులు ఈ 5. ఈ 5 నుంచి మనం ఎలా బయటపడాలి? భయం అనే దాంట్లో వచ్చి మనం ఎలా బయటపడాలి? సినిసిజం, మన అపనమ్మకం లేకుండా మన మీద మనకు నమ్మకం ఎలా పెంచుకోవాలి? సోమరిపోతనం, ప్రోక్రాస్టినేషన్, వాయిదా పద్ధతులన్నీ మనకి. సోమరిపోతనం ఏంటి అంటే, మన పక్కన ఉన్నది కూడా అందుకోలేకుండా ఎవరినో పిలిచి ఇది అందింమంటారు. అట్లాగే చెడు అలవాట్లు. తర్వాత అహంకారం, నాకంటే గొప్పవాళ్ళు లేడు అనుకోవటమే మనం ముంచేది. అది మనం చూసాం కూడా, నేను ఎక్కువ దాంట్లోకి వెళ్ళట్లేదు. ఈ 5 ముఖ్యమైన కారణాలు మనం పైకి రాకపోవడానికి. సో దాంట్లో ఫస్ట్ భయాన్ని ఎట్లా మనం అధిగమించాలి అనేది ఫస్ట్ పాయింట్, అది చూద్దాం. Overcoming fear. I have never met anyone who really likes losing money. And in all my years, I have never met a rich person who has never lost money. But I have met a lot of poor people who have never lost a dime investing, that is. The fear is losing. అక్కడ Okay. ఈయన చెప్పేది ఏంటంటే, ఐ హ్యావ్ నెవర్ మెట్ ఎనీ వన్ హూ రియలీ లైక్స్ లూజింగ్ మనీ. డబ్బులు పోగొట్టుకోవటం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? డబ్బులు పోగొట్టుకోవటం ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఉండదు సార్, ఎవరికి ఇష్టం ఉండదు సార్. ఎవరికి ఇష్టం కదా. అందుకని ఆయనకి కూడా ఎవరు దొరుకుతారు? ఆయన నేను ఎవరిని కలవలేదు, డబ్బులు పోగొట్టుకోవటం ఇష్టపడే వాళ్ళని ఎవరిని కలవలేదు అంటే ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారు? And in all my years, I have never met a rich person who has never lost any money.
ఈయనకున్న అనుభవంలో, ఇన్ని సంవత్సరాల అనుభవంలో డబ్బులు పోగొట్టుకొని ధనవంతుడిని ఎవరిని చూడదు. అంటే ఎంత ధనవంతులైనా కానీ వాళ్ళు కూడా కొన్నిట్లో డబ్బులు పోగొట్టుకుంటారు. బట్ ఐ హ్యావ్ మెట్ లాట్ ఆఫ్ పూర్ పీపుల్ హూ హ్యావ్ నెవర్ లాస్ట్ ఎ డైమ్ ఇన్వెస్టింగ్ దట్ ఈస్. కానీ ఈయన చాలామందిని ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టి సంపాదించాలి అనేటువంటి ఆలోచన లేని వాళ్ళు. డైమ్ అంటే ఒక చిన్న సెంటు, ఒక పైసా. వంశీ గారు అంతేనా? ఇవన్నీ వాళ్ళ లాంగ్వేజ్, ఇంగ్లీష్. అంతే సార్. ఒక పైసా కూడా పోగొట్టుకోలేని వాడు ఉన్నాడు అంటే వాడికి ఇప్పుడు దేంట్లో పెట్టుబడి పెట్టలేదు, వచ్చిందాన్ని వచ్చినట్టు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు అనమాట. అందుకని వాడికి ఒక పైసా కూడా పోదు. అట్లాంటి వాళ్ళు మాత్రం చాలామందిని చూశాను. డబ్బు పోగొట్టుకొని ధనవంతుని ఎవరిని చూడలేదు. అట్లాగే డబ్బు పోగొట్టుకోవడానికి ఇష్టపడే వాళ్ళని కూడా ఎవరిని చూడలేదు. కానీ డబ్బు దాచుకుని ఒక పైసా కూడా ఇన్వెస్ట్ చేయకుండా, ఎక్కడ పెట్టుబడి పెట్టకుండా దాచుకునే వాళ్ళని మాత్రం చాలామందిని చూశానంట. ఇప్పుడు మనం తప్పు ఎప్పుడు చేస్తాం? ఒక 10 పనులు చేసేటప్పుడు ఒక పని తప్పు అవుతుంది, పొరపాటు జరుగుతుంది ఒక పనిలో అయినా కనీసం, కదా? జరుగుతుంది కదా? అవును సార్. అవగాహన లేకపోతే తప్పు అవుతుంది. స్వార్థం ఒకటి ఉంటే తప్పు చేస్తారు. అవగాహన ఉన్నా లేకపోయినా ఇప్పుడు మీరు 10 పనులు చేసేటప్పుడు 10 పనులు అన్ని సక్రమంగా పర్ఫెక్ట్ గా ఏముండవు సార్. అది అవును ఒకటి ఎక్కడో పొరపాటు జరుగుతుంది. అవును. అదే ఏ పని చేయనివాడు అనుకోండి, వాడు ఎన్ని పొరపాట్లు చేస్తాడు? అసలే చేయట్లేదు కదా, ఇంకేముంది పొరపాటు? ఇంకేం పొరపాటు ఉంటుంది? ఏముండదు. అంతే కదా, అంటానికి కూడా ఏముండదు కదా. ఏముండదు. చేసేవాళ్ళనే కదా ఏం రైట్ చేసావు అనేది. అంతే కదా. ఉమ్. అట్లాగే డబ్బు పెట్టుబడి పెట్టేవాడికి డబ్బు పోతుంది, పెట్టుబడి పెట్టినడికి ఏం పోతుంది? ఏం పోదు. ఆ విధంగా అన్నమాట. ఏం చూసింది అది. చదవండి బాగుంటుంది. The fear of losing money is real. Everyone has it, even the rich, but it is not having fear that is the problem. It's how to handle fear. It's how to handle లూజింగ్. how to handle failure that makes the difference in one's life. The primary difference between a rich person and a poor person is how they manage that fear. ఎస్. డబ్బు It's okay. ఒక్కొక్క పారాగ్రాఫ్. ద ఫియర్ ఆఫ్ లూజింగ్ మనీ ఇస్ రియల్. డబ్బు పోగొతుందేమో అనేటువంటి భయం అనేది నిజం. ఏదైనా మనం పెట్టుబడి పెట్టినప్పుడు కానీ ఏదైనా ఇందులో పెడితే మనకు డబ్బులు పోతాయేమో అనేటువంటి భయం అయితే నిజమే. అది అందరికీ ఉంటుంది. అందరికీ, ఎవ్రీబడి, పైనుంచి కింద దాకా ఎవ్రీవన్ హ్యాస్ ఇట్. అందరికీ ఉంటుంది. ఈవెన్ ద రిచ్, డబ్బున్నలో కూడా ఉంటుంది. అంబానీకి కూడా ఫియర్ ఉంటుంది, అదానికి కూడా ఫియర్ ఉంటుంది. ఇప్పుడు అదానికి ఆ ఫియర్ పెట్టే ఎవడో అక్కడ అమెరికాలో చిన్న ఎస్ఆర్ ఒక ఆర్టికల్ రాస్తే దానికి వాడు ఆస్తులు మొత్తం దిగిపోయింది. ప్రతి వాడికి ఆ భయం అనేది ఉంటుంది. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే భయపడటం కాదు, ఆ భయాన్ని మనం మేనేజ్ చేయటం, దాన్ని హ్యాండిల్ చేయటం. ఈ భయం మనకు ఏదైనా ఒక వస్తువు, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్లు దాటాలంటే భయం, ఆ నీళ్ళలో దిగాలంటే భయము. ఆ భయాన్ని పోగొట్టుకోవటం ఎలా, దాన్ని హ్యాండిల్ చేయటం ఎలా? ఎందుకంటే రోడ్డు మీద కొంచెం లోతుగా ఉంటుంది, నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు దాటకపోతే మనం అవతల పక్కకి వెళ్ళలేము. కానీ నీళ్ళు అంటే మనకు భయం. అందుకని ఏం చేస్తాము? అవతల వాడు ఎవడన్నా వచ్చిందాకా ఆగుతాం. వాడు ముందు వెళ్ళిన తర్వాత చూసుకున్నాక ఎవరన్నా పక్కన మనం చేయి పట్టుకునే వాళ్ళు ఉంటే ఆ చేయి పట్టుకొని మెల్లగా మనం అవతల పక్కకి వెళ్తాం. ఈ విధంగా ఆ భయాన్ని మనం మేనేజ్ చేయడానికి అవతల పక్కకి వెళ్ళాలి అనేటువంటి అవసరం మనకు ఉండబట్టి దాన్ని మనం అధిగమించడానికి రకరకాల మార్గాలు మనం అన్వేషించి చూసి దాంట్లో మనకు కన్వీనియంట్గా ఉన్నదో లేకపోతే మనకు అందుబాటులో ఉన్నదో తీసుకొని మనం అవతల పక్కకి. ఇది ఆ భయాన్ని హ్యాండిల్ చేయటం అనేది ముఖ్యం. ఎవరూ దొరకలేదు అనుకోండి, అప్పుడు వెనక్కి వచ్చేస్తే పని అవుతుంది మీరు అనుకున్న పని. కాబట్టి ముందుకు వెళ్ళటానికి ఏం చేస్తాం? అతి జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మెల్లగా అవతల పక్కకే చేస్తాం. అప్పుడు ఆ భయాన్ని మనం హ్యాండిల్ చేస్తున్నాం అనమాట, మనం పోగొట్టుకుంటాం. ఇట్స్ హౌ యూ హ్యాండిల్ లూజింగ్. అట్లాగే మనం నష్టాన్ని మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం, ఏ విధంగా పూడ్చుకుంటాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇట్స్ హౌ యూ హ్యాండిల్ ఫెయిల్యూర్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ వన్స్ లైఫ్.
మనం ఓటమిని మనం ఏ విధంగా దాన్ని తీసుకుంటాము, అది ఆ ఓటమిని తీసుకునే పద్ధతే మన జీవితంలో ఒక తేడాను చూపిస్తుంది, ఒక డిఫరెన్స్ మిగిలిన వాళ్ళకి మనకున్న తేడా చూపిస్తుంది అనమాట. ఓటమితో కుంగిపోయి అయ్యో నేను ఓడిపోయాను, నాకు ఈ పోయింది, ఒక ₹1,00,000 పోయింది, ₹1,00,000 పోయిందని దిగాలు పడుతూ ఓ మూల కూర్చుంటే ఏమవుద్ది? మైండ్ పాడైపోద్ది, తింటం ఉండదు, ఆరోగ్యం పాడైపోతుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అది ఇంకా డబ్బులు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతాయి. ఇవన్నీ రకరకాల మనం ప్రశాంతంగా ఉండకపోగా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ప్రశాంతంగా ఉండనియ్యం. అందుకని ఆ ఫెయిల్యూర్ని మనం ఎంత గొప్పగా దాన్ని హ్యాండిల్ చేస్తాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అది దాని దట్ మేక్స్ ఎ ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ పర్సన్ అండ్ పూర్ పర్సన్ ఈస్ హౌ దే మేనేజ్ ద ఫియర్. ముఖ్యమైన తేడా రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి ఏంటంటే ఆ భయాన్ని వాళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేది తేడా. పూర్ పర్సన్కి ఏంటంటే భయం ఉంటే ఇవాళ ఈ డబ్బులు అయిపోతే రేపు నాకు ఉండదు, కాబట్టి నేను ఈ డబ్బులు ఖర్చు పెట్టను, ఈ రేపు లేక ఉండదు అనే భయాన్ని వీడికి ఆపేస్తుంది. రిచ్ పర్సన్కి ఏంటంటే ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాడు కాబట్టి ఇందులో 10,000 పోతాయి, కొన్ని ఏం పర్వాలేదు, మనకి ఇంకా 90,000 ఉన్నాయి కదా, ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఆలోచిస్తాం. కానీ మనం అనుకున్నట్టు ట్యాక్స్ కట్టాలి కదని చెప్పి ఎందుకు సంపాదించడం అనేది చూసుకుంటే ₹30 ట్యాక్స్ కట్టకపోవచ్చు, మనకు వచ్చే ₹70 పోగొట్టుకుంటాం. హౌ యూ మేనేజ్ దట్ ఫియర్, ఆ భయాన్ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది ముఖ్యం అన్నమాట. ఈ పారాగ్రాఫ్ Yeah. It's okay to be fearful. It's okay to be a coward when it comes to money. You can still be rich. We are all heroes at something and cowards at something else. My friend's wife is an emergency room nurse. When she sees blood, she flies into action. When I mention investing, she runs away. When I see blood, I don't run, I pass out. My stop. అట్లా ఇట్స్ ఓకే టు బి ఫియర్ఫుల్. భయం అనటంలో తప్పులేదు, భయం ఉండాలి. అది అట్లాగే డబ్బు దగ్గరికి వచ్చినప్పుడు పిరికితనంతో కూడా ఉంటుంది. కవర్డ్నెస్ అంటే పిరికితనం, ఆ పిరికితనం కూడా ఉంటుంది. సో స్టిల్ యూ కెన్ బి రిచ్. మనకి ఇన్నున్నా, భయం ఉన్నా, పిరికితనం ఉన్న, ఇన్వెస్ట్మెంట్ దగ్గర, డబ్బు దగ్గర, ఇంకా అయినా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. వీఆర్ ఆల్ హీరోస్ ఎట్ సంథింగ్ అండ్ కవర్డ్స్ ఎట్ సంథింగ్ ఎల్స్. మనకి కొన్ని విషయాల్లో చాలా ధైర్యం ఉంటుంది, మనం అసలు దాన్ని సూపర్ హీరోస్ లాగా మనం కొన్నిట్లో మనం చేస్తాం. కానీ అదేవిధంగా కొన్నిట్లో మనకి భయం కూడా ఉంటుంది, కొన్ని చేయలేము. అట్లా ఆయన దాని గురించి చెప్తూ మనందరికీ ఉంటుంది. కొన్నిట్లో మనకు తెలియకుండానే ధైర్యంగా వెళ్ళిపోతాము, కొన్నిట్లో మనం తెలియకుండానే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతాం. అంటే మనకుంటే ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్స్, వీక్ పాయింట్స్ అన్నమాట. ఆయన దాన్ని చెప్తూ వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ గురించి. ఆమె ఎమర్జెన్సీ వార్డులో నర్స్. ఎమర్జెన్సీ వార్డు అంటే తెలుసు కదా, ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం హ్యాండిల్ చేయగలిగి ఉండాలి. ఆమెకి రక్తం కనబడింది అనుకోండి, వెంటనే దూకేసి అక్కడ కట్లు కట్టేసి దాన్ని ఆపేసి ఇవన్నీ చేస్తుంది. ఆ భయం లేదు ఆమెకి. కానీ డబ్బులు పెట్టుబడి పెట్టాలి, నువ్వు డబ్బులు సంపాదించాలి, పెట్టుబడి పెట్టాలంటే ఆమెకి భయం, పారిపోద్ది. అట్లాగే ఈయన బ్లడ్ అంటే భయం ఈయనకి, కానీ ఈయన పారిపోదు, పక్క నుంచి వెళ్ళి అర్థమైంది కదా, పారిపోకుండా. ఇప్పుడు పారిపోయి భయం, బ్లడ్ని చూసి పారిపోతే మన పని. అందుకని ఓకే ఇది బ్లడ్ ఇట్లా ముఖం ఇట్టు పెట్టుకొని పక్క నుంచి వెళ్ళి. కొంతమందికి యాక్సిడెంట్స్ చూస్తే భయం, అందుకని ఏం చేస్తారు, ఆ పక్క నుంచి తిరిగేసి యాక్సిడెంట్ అయిన చోట్ల నుంచి వెళ్ళకుండా. డెత్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు కొంతమంది, వాళ్ళకి అందుకని వాళ్ళు ఆ పక్కకి వెళ్ళరు అనమాట. సో వాళ్ళే మరి అట్లాంటి వాళ్ళని ఏదైనా ఇంకొక విషయం చెప్తే వాళ్ళకున్నంత ధైర్యం ఇంకొక ఎవరుకోండి, వాళ్ళు చేసి దాన్ని మనం చాలా కష్టం, చాలా భయం అనుకున్న దాన్ని వాళ్ళు చాలా తేలిక చేసేస్తారు. ఈ విధంగా మనుషుల్లో ఈ రెండు తత్వాలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. కొన్నిటికి మనం ధైర్యంగా ఉంటాము, కొన్నిటికి భయపడుతుంటాము, కొన్నిటికి మనకు స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. ఇది ఇవాళ ఈ పాయింట్స్ దగ్గర ఇక్కడ ఆపేద్దాము, రేపు చూద్దాం. My rich dad, రేపు అయిపోయింది. వినండి ఏం చెప్తున్నాను, ఇవాళ ఇక్కడికి ఆపేస్తున్నాం, రేపు చూద్దాం. 6:25 అయిపోయింది కదా.
అవును సార్, అవును. ఎస్. ఇవాళ ఎంత 17 మంది. అబ్బో, గ్రేట్. ఎవరు మాట్లాడతారు? ఎవరన్నా ఏమైనా షేర్ చేసుకుంటున్నారా? ఎవరైనా షేరింగ్స్ చెప్తారండి? సరే, ఇందాక మీరు వాటర్ దాటేటప్పుడు భయం ఉంటది అన్నట్లు, నాకు ఫస్ట్ ఎక్స్కలేటర్ ఎక్కాలంటే తెలిసేది కాదు, భయం. అవును. అది ఎలా ఎక్కాలో ఏమో అర్థమయ్యేది కాదు. నాతో పాటు నా కొలీగ్ మేడం వచ్చి నన్ను పట్టుకొని ఫస్ట్ అది ఎక్కించారు. ఆ తర్వాత అలవాటు పడిపోయా. ఇప్పటికీ మా ఆవిడికి భయం ఎస్కలేటర్ ఎక్కాలంటే. నేను పక్కన ఉంటే చేపట్టుకొని ఎక్కుతుంది. అది అవును. ఎన్నో ఎక్కుతుంది, అయినా భయమే ఇంకా. అందుకని లిఫ్ట్లో వెళ్దా ఉంటుందా. అవును, అది మాత్రం నిజమే. మిగిలిన ఒకసారి ఎక్కడ ఏమైందంటే, మేము ఇద్దరం స్కూటర్ మీద వస్తున్నాము. ఒక ఆవిడ నా స్కూటర్కి అడ్డం వచ్చింది. ఏంటమ్మా అని అంటే, ఏమో చుట్టూ చూసింది వెనక. ముందు వెంటనే పదండి ఇక్కడి నుంచి, ముందు మీరు పోదండి ధైర్యం. ఉమ్. నేను వెంటనే లాగిచ్చేసేవాడిని. అంటే ఆమెకు ఆ ధైర్యం అనమాట. నేనేమో అయ్యో ఎట్లా అని చెప్పి నేను మాట్లాడతాను. ఒక్కొక్కడు గొప్పది అంటాం. ప్రతి వ్యక్తికి ఆ తేడా ఉంటుంది. నాకు కూడా ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అంటే అదేం జరిగిందా జరగలేదు, మనుషులు ఉన్నారంటే ఇంక అక్కడికి వెళ్ళాను సార్. అసలు ఏంటో ఏదో అయింది, అది అసలు చూడలేను అన్నట్టు. చూడాలి, చూసి తెలుసుకోవాలన్నటువంటి ఆతృత, యాంగ్జైటీ. కానీ సార్ ఏమైందో అంటే ఆ బ్యాడ్ సిచ్యువేషన్ చూడలేను అన్నట్టు, అదే. అందుకని ఇంక అక్కడికి వెళ్ళలేను. ఓకే, ఓకే. ఇంకా ఎవరైనా షేరింగ్స్ చెప్తారండి? సార్ గుడ్ మార్నింగ్. ఆంజనేయ గారు చెప్పండి. అన్నయ్య గారు చెప్పండి. అది లాస్ట్ లెసన్ లో పాయింట్ బాగుంది సార్. మనము డబ్బు ఇవ్వాలనుకుంటాము, అయితే ఎప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వాలనుకుంటాము. అది ఎప్పుడు ఉండదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు 10,000 ఇవ్వాలనుకున్నాం, 20,000 వచ్చినా కూడా దాని తగ్గ ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులలోనే ఈ యొక్క ఎడ్యుకేటెడ్ డాడ్ వెళ్ళిపోతుంటాడు, ఎప్పుడు ఇవ్వలేడు. అందుకే పూర్ ఉంటాడు. ఎవరైతే ఇస్తారో వాళ్ళే రిచ్ అవుతారు. కానీ ఇచ్చేది ఎలా అంటే, ఇప్పుడు ఒక కన్‌ఫ్యూజన్ ఏందంటే, ఎప్పుడు అవసరాలే ఉంటాయి. ఇవ్వాలనుకుంటాము, కానీ అంతకు మించి మనకే అవసరాలున్నప్పుడు అవతలోళ్ళకి ఎట్లా ఇస్తాము అన్న ఫీల్ అనేది ఇక్కడ మన సొసైటీలో ఉండి ఫెయిల్ అయితున్నామా అనేది క్లారిటీ అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే, మన దగ్గర డబ్బులు రాగానే మనం ఇక్కడ ఇవ్వాలనుకున్న, దానం ఇవ్వాలనుకున్న కమిట్మెంట్ కంటే ఈ అవసరాలు ఎక్కువ ముందు కనపడతాయి. ఇవి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దానం ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు వచ్చే నెల ఇచ్చినా తీసుకుంటాడు కాబట్టి మనకు బాధ లేదు. ఈ ఖర్చులు మాత్రం ఇప్పుడు పెట్టేసుకోకపోతే అది ఫోకస్. మనం నేను ఈ నెల వదలుచుకున్నాను, ఈ 10,000 ఇస్తానంటే ఖర్చులు ఆగుతాయి, ఆగదనేం కాదు. కానీ ఆ ఖర్చులు ఆపలేక మనం మన ప్రయారిటీస్ మారిపోతాయి అప్పటికి వచ్చేటప్పటికి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇవ్వటం అనేది ఆగిపోతాం. ఎప్పుడు ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి, దానికి ఏంటో అది తెంచుకోవాలి. ఫస్ట్ ఎవరికన్నా ఇవ్వడం వల్ల మనకేంటి ఉపయోగం అని ఆలోచిస్తాం సార్. దాని మూలన అది మనకేంటి ఉపయోగం అని చెప్పి ఇచ్చేది దానం అవ్వదు, వ్యాపారం. అది అట్లా ఆలోచిస్తాం, వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకేంటి బెనిఫిట్ అన్నట్టుగా ఉంటాం. ఇస్తే కదా తెలిసేది ఏంటని. అదే సార్. ఆంజనేయులు గారు ఏదో చెప్తారు. అదే ఈ ట్రాప్‌లనే చాలా మంది, అంటే 90% పీపుల్ ఉన్నారు. అదే ట్రాప్ అంటాం ఇది. యాక్చువల్‌గా ఇప్పుడు భగవంతుడు ఏందంటే ఒక అవకాశం ఇస్తున్నాడు మనకు దానం ఇయ్యడానికి. మనకు అందుబాటులో కూడా చాలా మంది ఉంటారు. కానీ మన బ్యాంక్‌లో డబ్బులున్నా కూడా మన అవసరానికి ఉంటాయిలే, దానికి ఉంటాయిలే, దీనికి ఉంటాయిలే అంటే ఇవ్వాలని లోపల ఒక 1% ఉన్నా కూడా ఏదో 99% ఆపుతా ఉంటది. అందులోకెళ్ళి మనం బయట పడలేకపోతున్నాం. ఏం చేస్తే బాగుంటది? దీనికి యూనివర్సల్ సొల్యూషన్ ఏమి ఉండదు. వాళ్ళు ఎంత గట్టిగా తీర్మానించుకున్నారు ఇవ్వటానికి అనే దాని మీదే బేస్ అయి ఉంటుంది. మనకి ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఇవ్వకపోయినా బయట వాళ్ళందరికీ దానం చేస్తుంటాడు నా సినిమాలో. అందుకని ఇవ్వటమే మనకి ప్రైమరీ అనుకున్నప్పుడు దాని మీదనే నిలబడి. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి పిల్లలకు మనం చెప్పే విధానం ఉంది కదా సార్. అంటే ఇవ్వకూడదని, అంటే ఇచ్చే గుణాన్ని ఏర్పరిస్తే అప్పుడు మైండ్ సెట్, అంటే మన మైండ్ సెట్ అట్లా అయింది 40+ అందరిది. ఇప్పుడు వచ్చే జనరేషన్ కన్నా దానం ఇవ్వడం అనేది అలవాటు చేయగలిగితే
ఇప్పుడు 10% క్రిస్టియన్స్ ఇస్తారు, 10% ముస్లిమ్స్ ఇస్తారు, 1% కూడా ఇక్కడ నుంచి పోదు. అంటే రూల్ అది వాళ్ళు వాళ్ళ మెయిన్ గ్రంథాలలోనే రాస్తారు. 10% ఇచ్చేయాలి అంతే. నీ దగ్గర 1,00,000 వచ్చింది, 1000 వచ్చింది. అందులోకెళ్ళి 10% నీది కాదు. అది సొసైటీది. Yeah. ఇలా ఖర్చు పెట్టాలి అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ గనుక ఉంటే నిజంగా అందరం ధనవంతులం అవుతాం. మన మత గ్రంథాల్లో కూడా మనకు కూడా మన బైబిల్ మన గీతలో వాటన్నిటిలో ఇవ్వమని చెప్పి రాసి ఉంది. కానీ మనం అసలు నేర్పట్లేదు కాదు. అది నేర్పితే కదా తెలిసేది. కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు ఖురాన్లో బైబిల్లో ఏముంది వాళ్ళు ముందు అది నేర్పుతారు వాళ్ళకి. వాళ్ళ సిస్టము వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు ఏమున్నాయో వాటిల్లో వాళ్ళ బిడ్డల్ని ముందు తీర్చిదిద్దుతారు. మనకు అన్ని ఫ్యాషన్లు ఎక్కువ. బొట్టు పెట్టుకోం, మంగళసూత్రం వేసుకోం. బొట్టు పెట్టుకోవడం అనేది ఆడవాళ్ళు మగాళ్ళు అందరికీ సంబంధిస్తుంది. అట్లాగే పంచె కట్టుకోం. చెమట పోసి ఉడికిపోతున్నా కూడా లండన్లో వాడెవడో సూట్ వేసుకున్నాడని చెప్పి మనం కోట్ వేసుకుని తిరుగుతుంటాం. ఈ విధంగా చెప్తా సార్. నేను ఒక మనీ ట్రైనింగ్ పోయినప్పుడు నాకు మా మాస్టర్ ఏం చెప్పిండంటే, అనిల్ గారు ఇవాళ మీరు మినిమం 50 రూపీస్ ఆర్ అబౌవ్ డబ్బులు అడుక్కోవాలి ఇవాళ అని చెప్పిండు. టాస్క్ అది. అయితే నేను ఆల్మోస్ట్ కుకట్పల్లి ఏరియాలో ఒక 10 to 15 మెంబర్స్ అడిగి ఉంటాను. కానీ అందులో మ్యాజిక్ ముస్లిం ఇచ్చాడు. వీళ్ళందరూ తప్పించుకున్నారు. అంటే ఎంత నేను ఆ టాస్క్‌లో రేపు పొద్దున్న తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిందే ఆయనకి. అక్కడ అడుక్కున్నా నేను. అడుక్కుంటే అసలు మన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే పైకి చూడడము, కనీసము కామన్ సెన్స్ కూడా అంటే ఎట్లా అంటే, అరే ఏ సిట్యుయేషన్‌లో అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? లేదు అట్లా తప్పించుకుంటూ నాకు లోపల నవ్వొస్తుంది. బట్ ఐయామ్ టెస్టింగ్ అరే ఇక్కడ వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఆయన నాకు అతను వచ్చేసినాడు జస్ట్ ఇట్లా అడిగారు అంతే. చూసేసాడు తీసి ఇచ్చేసినాడు టక్కుమని. అది అంటే ఆ పిల్లగాడు మళ్ళీ అతను కూడా యంగ్ పర్సను స్మాల్ అంటే నార్మల్‌గా ఉన్నాడు. బట్ అంటే ఒక కైండ్ నేచరు ఇక్కడ మనకెందుకు పోయిందా అని అనిపించింది. తర్వాత పొద్దున్న మా గురువుగారికి ఇచ్చినాక అన్నాడు, "ఆంజనేయులు ఇక నీకు తిరుగులేదు. నువ్వు ఎక్కడ పోయినా బతికేస్తావు" అన్నాడు. అంటే ఇది నాకు ఆ లెసన్‌లో వచ్చిందేంటంటే, మన వాళ్ళు కంప్లీట్ ఫెయిల్ అయినారు. ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు అన్నమాట. అంటే ఈ మైండ్ సెట్ అక్కడ ఉంది. ఇక్కడ లేదు. ఇంకా అందుకే పూర్ అంటే మనం ఇచ్చినప్పుడే తీసుకుంటామని ఇవాళ లెసన్‌లో క్లియర్‌గా ఉంది. సో, అది స్ట్రాంగ్ నేర్పియాలా. నా పిల్లలకైతే ఖచ్చితంగా అది చేస్తున్నాను. బట్ వి ఆర్ ఫెయిల్. వస్తదండి. మెల్లగా వస్తది. ఏం కాదు. కానీ మన దాంట్లో ఎవరు ఇవ్వరని కాదు, ఇవ్వటానికి లేరని కాదు. ఇస్తారు. మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి మనకి ఎక్కువ మంది కనిపిస్తారు ఇవ్వటానికి ఇష్టం లేనివాళ్ళు. వాళ్ళ పాపులేషన్ తక్కువ కాబట్టి వాళ్ళ దాంట్లో ఇచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది కనిపిస్తారు. బట్ వాళ్ళు ఇచ్చే 10% మన వాళ్ళు కనుక 1% ఇచ్చినా ఆ క్వాంటంలోకి వచ్చేటప్పటికి అంతమంది ఎక్కువ ఉంటారు. మన వాళ్ళు ఇచ్చేవాళ్ళు లేరని కాదు. లేకపోతే ఇన్ని చారిటీస్, ఇన్ని ట్రస్ట్లు, ఇన్ని అనాథ శరణాలయాలు, ఇన్ని స్కూళ్ళు ఇవన్నీ ఎట్లా నడుస్తాయి? నడవవు కదా. సార్ నేను ఒక షేర్ చేస్తాను. చెప్పండి. నేను మా సిస్టర్ ఇద్దరు ఎంఎస్సి ఎంపీజీ చేసేటప్పుడు మా ఫాదర్ నాకు 2000 పంపించేవాళ్ళు, మా చెల్లికి 2000 పంపించేవాళ్ళు. నేను ఎంతసేపు అంతా ఖర్చు పెట్టేసేదాన్ని. మా చెల్లి 2000కి ఇంకొక 2000 సంపాదించేదన్నమాట. అక్కడ మెస్లో ఉండి మంచి క్వాలిటీ తెచ్చి అందులో మంచి క్వాలిటీ ఇస్తూ దాంట్లో మళ్ళీ మిగులు పెట్టేది. ఓకే. అంటే ఈ రోజుకి కూడా మా చెల్లెలు దానం చేయడంలో తను బాగుంది. తను ఎకనామిక్ గా కూడా బాగుంది. అంటే అది మైండ్ సెట్ అన్నమాట. ఇవ్వాలి, చేయాలి, నేను సంపాదించాలి అనే మైండ్ సెట్ ఆ పిల్ల చిన్నప్పటి నుంచి ఉంది. ఈ రోజు కూడా అట్లానే ఉంది, అట్లానే ఇస్తుంది, అట్లానే తనకు డబ్బు కూడా దేవుడు అలానే ఇస్తున్నాడు. గుడ్. నేను అదే అనుకుంటాను. తన మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి తను ఇవ్వాలనుకుంటుంది. దేవుడు కూడా ఆ పాపకు అట్లానే ఇస్తున్నాడు. ప్రతి రూపాయిని ఎలా సంపాదించాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఉన్న మనిషి అన్నమాట అమ్మాయి. అది మైండ్ సెట్ ని బట్టి ఉంటది అని నేను అనుకుంటాను సార్. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే కుటుంబం నుంచి వచ్చారు, ఒకే పెంపకంలో నుంచి వచ్చారు. ఇద్దరి యాటిట్యూడ్స్ డిఫరెంట్. అది ఉంటాయి, సహజం. అది
ఎస్ బంగారం. అదే ఇప్పుడు మేడం చెప్పిన ఎక్స్పీరియన్స్ అండి. నేను రోజు చెప్తాను మళ్ళీ సేమ్ కదా అని ఆలోచిస్తున్నాను. అంటే సార్ మన యాటిట్యూడ్ యూనివర్స్ వింటది, చూస్తది, చదువుతది. దానికి తగ్గట్టు మనకి టెస్ట్ ఇస్తదన్నమాట. మనకి ఏం అవసరమో అది. చిన్నప్పుడు నేను అలానే అనుకునేదాన్ని. నేను మ్యారేజ్ చేసుకున్నానంటే రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి, ఫ్యామిలీ బాధ్యతలు. కానీ ఒక గాంధీలని, ఒక మదర్ తెరెసాలని మనం ఉండాలంటే పెళ్లి వద్దు అని. కానీ అప్పటికి చెప్పేంత ధైర్యం లేదు. లక్కీలీ నా సిస్టర్స్ కూడా బానే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. కానీ ఇంకా నా ఫ్యామిలీని అసలు అది ఫైనాన్షియల్ అయినా చూడాలా, నా ఫ్యామిలీ గురించి అయినా ఆలోచించాలా అని అవసరమే లేదు. టోటల్లీ అన్ని ఆయన చూసుకుంటారు. హస్బెండ్ గా విత్ మదర్, ఫాదర్ నాకు అన్ని ఆయనే అన్నట్టు నా ఫ్యామిలీ గురించి నేను కొంచెం కూడా థింక్ చేయాల్సిన అవసరం లేని సెటిల్డ్ ఫ్యామిలీలో నేను వచ్చానన్నమాట. అది మా సిస్టర్స్ అయితే చూసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీని కూడా. నేను ఇంకా అందుకని వేరే వాళ్ళ గురించి చేయాలనుకున్నా. ఏదైనా ఫైనాన్షియల్ కూడా అంటే ఫైనాన్షియల్ ఫ్యామిలీని చేసేదాన్ని, కానీ కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. ఆయన కష్టపడి సంపాదించేది నువ్వు సర్వీస్ చేయడానికి కాదు, అది నువ్వు దృష్టిలో పెట్టుకో అని. ఓకే. అయితే ఫైనాన్షియల్ డిపెండ్ కాకూడదు కానీ అదర్ చేసుకోవచ్చు. లక్కీలీ ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా నేను ఇంట్లో ఉండి నా పాకెట్ మనీ ఏదైతే చిన్నగా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయో దాన్ని నేనే ఓన్‌గా సంపాదించుకొని ఇచ్చేలాగా. అంటే యూనివర్స్ సపోర్ట్ అది. అండ్ మనం థింక్ చేసుకున్నది ఒకటైతే మనం ఎప్పుడైతే చేయాలి అని అనుకుంటామో యూనివర్స్ దానికి తగ్గ అవకాశాలు ఇస్తది. కానీ కూర్చుని ఏమి చేయకుండా మనం ఉన్నట్లయితే కనుక ఏది జరగదు. ఏదైనా పని చేస్తూ ఉంటేనే, ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఫలితం కూడా వస్తూనే ఉంటుంది. అది కరెక్ట్ 100% అండి. అండ్ ఇందాక సార్ చెప్పినట్టు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ నిజంగానే వాళ్ళు చాలా డెడికేట్. అంటే ఎప్పుడైనా షాప్స్‌కి వెళ్తే మొబైల్ షాప్స్ కానీ, వాళ్ళు ఆళ్ళ యాటిట్యూడ్ చూడగానే చాలా సాఫ్ట్ కార్నర్. అంటే మన హిందూస్ ఉండరా అంటే ఉంటాం. మనం కూడా లోపల ఉంటది వీళ్ళకి. ఆళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ గాని, వీళ్ళ బిహేవియర్ కనిపించదు. సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఆ ముస్లిమ్స్ చూసేటప్పటికి భలే ఉంటది వాళ్ళ యాటిట్యూడ్. ఆళ్ళ స్లోగన్స్ షాప్ నిండా పెట్టుకోవడము నాకు చాలా నచ్చుతదన్నమాట ఆళ్ళ యాటిట్యూడ్ అనేది. ఓకే సార్. క్రిస్టియన్స్ కూడా వాళ్ళ మెసేజెస్ వీక్లీ వన్స్ కంపల్సరీ 100% చర్చ్‌కి వెళ్తారు వాళ్ళు. కొత్త మెసేజెస్ వింటారు. నాకు అదే వాళ్ళు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళని కాదు. మా దగ్గరకొచ్చే వాళ్ళుంటారు వర్కర్స్. నేనేదైనా ఒక పాయింట్ చెప్తుంటే, ఇది మొన్న మా చర్చ్‌లో చెప్పారండి ఈ పాయింట్ అని. అంటే వాళ్ళు మైండ్‌ని ఎప్పుడు కూడా షార్ప్ చేస్తూ ఉంటారు. మనుషులనెప్పుడు షార్ప్‌నర్‌తో చేసినట్టు. మనమేమో ఉంటది లోపల ఎక్కడో ఉంటది మనకి. దాస్తామనమాట దాన్ని. యెస్ సార్. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మేడం. ఇంకెవరన్నా? ఎనీవన్ ఎల్స్? ఆపేద్దామా? సుకన్య లేదు, వెళ్ళిపోయింది. కరణం గారు నెక్స్ట్ లీడర్. సార్ చెప్పండి సార్. అదే ఆపేద్దామా? ఓకే సార్.